బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజ మనసు ఎలాంటిది అంటే శత్రువునన్నా ప్రేమించగలే మనస్తత్వం అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇదంతా లైవ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరిగింది. ఇక ఈ టాస్క్ లో భాగంగా సుమన్, గౌరవ్ విన్ అయ్యారు. అయితే మాధురి, ఆయిషా ఓడిపోయారు. దీంతో ఆయిషా అయితే తన ఓటమిని అంగీకరించలేక కింద పడి మరీ ఏడ్చేసిందనే చెప్పాలి. అది మామూలు ఏడుపు కాదు, ఎక్కి ఏడ్చేసి అనవసరంగా నా గేమ్ ని నేనే చెడదొబ్బుకున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఇందులో భాగంగానే అక్కడ చాలా మంది హౌస్ మేట్స్ ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఎక్కడా కూడా తగ్గట్లేదనే చెప్పాలి. దీంతో తనూజ కూర్చొని ఇదిగో ఫస్ట్ ఈ వాటర్ తాగు ఆయిషా, ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నావు, నువ్వు బాగానే గేమ్ ఆడావు కానీ ఒక్క తప్పు వల్ల నువ్వు ఇదయ్యావు, అది నీ బ్యాడ్ లక్ అనుకో, కానీ ఎందుకు నువ్వు అంతలాగా ఏదో కోల్పోయినట్టు అంతలా ఎక్కి ఏడవలసిన అవసరం లేదు, ఇంకా చాలా రోజులున్నాయి, నీ ఆట ఏంటనేది ఇప్పుడే మా అందరికీ అర్థమైంది, ఇంకా రానున్న రోజుల్లో ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది, ఇదిగో ఫస్ట్ ఈ వాటర్ తాగు అంటూ తనూజ తనకి వాటర్ తాగిపించిందనే చెప్పాలి. ఇక్కడ ఆ వాటర్ తాగిస్తే ఏంటమ్మా అని మీరు అనుకోవచ్చు. ఆయిషా మొన్న తనూజని ఎంత టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ఆ ప్లేస్ లో ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకోళ్ళు ఎందుకో ఆయిషాయే తనూజ ప్లేస్ లో ఉండి తనూజ ఆయిషా ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా ఆమె దరిదాపుల్లో కూడా వెళ్ళదు. కానీ తనూజ శత్రువును అనగానే ప్రేమించగల మనస్తత్వం తనూజదని ఎందుకన్నావు అనుకున్నావు? ఇందుకే తనకి తనూజకి యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆమెకి ఏ విషయంలో అన్నా సరే భూదేవికి అంత ఓపిక ఉందనే అంటున్నారు బయట ఆడియన్స్, లోపలున్న కంటెస్టెంట్స్. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.